ఈ 6 గ్యారెంటీలు తెలంగాణ ప్రజలకున్న సమస్యలు. అంటే ఇందులో వాళ్ళ సమస్యలు తీరుతాయని. అంటే వాళ్ళకు ఉప్పు రూపకంగా కావచ్చు, పప్పు రూపకంగా కావచ్చు, ఒక పెన్షన్ రూపకంగా కావచ్చు, ఇంట్లో సామానుకు గ్యాస్ బండ రూపకంగా కావచ్చు, లేకపోతే కరెంటు కొనుగోలు విషయంలో కావచ్చు, వీళ్ళు బిల్లు కడతారు కదా ఎలక్ట్రిసిటీ బిల్లు, ఆ బిల్లు విషయంలో కావచ్చు, ఇక రైతులకు రైతు బంధు విషయంలో కావచ్చు, మహిళల విషయంలో కావచ్చు, ఇట్లా ఒక 4-5 అంశాలను పరిగణలోకి తీసుకొని మెయిన్గా అంటే మన దైనందిన రోజువారీ జీవితంలో దేని మీద అయితే డిపెండ్ అవుతారో ఆ యొక్క సమస్యలు ఈ 6 గ్యారెంటీల వల్ల వాళ్ళకు కొంచెం భారం తగ్గుతుంది, వాళ్ళకు కొంచెం తోడవుతుంది, ఆసరగా ఉంటుంది అనుకొని ఈ 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టారు. మరి అప్పుడు దృష్టి అంతా దేని మీద ఉండాలంటే ఈ 6 గ్యారెంటీల మీద ఉండాలి. ఇదే 6 గ్యారెంటీల మీద ఉండాలనా, మహిళలకు ఇస్తాన 2500 మీద ఉండాలనా, అవ్వలకి ఇస్తాన పెన్షన్ల మీద ఉండాలనా, తులం బంగారం మీద ఉండాలనా, అడిషనల్గా యాడ్ చేస్తా అన్నారు, రైతు బంధు మీద ఉండాలనా, అదే వీళ్ళు రైతు భరోసా చేసిరు, రైతు రుణమాఫీ 100% జరగాలన్నా దాని మీద ఉండాలనా, పద్దాక మరి మన ధ్యాస అంతా ఏడ ఉన్నదంటే కేసీఆర్ ఫామ్ హౌస్. కేసీఆర్ ఫామ్ హౌస్లో వండుకోవడం అనేది కళ్ళకు కనిపిస్తూ ఉన్నది. కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకోవడం తప్పు అని మనందరికీ తెలుసు. ఎందుకంటే ఒక 10 ఇయర్స్ నీకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు నీకు అధికారాన్ని అంటగట్టినప్పుడు యాజ్ ఏ ఎక్స్ చీఫ్ మినిస్టర్ 10 ఏళ్ళు పాలించిన వ్యక్తిగా నీకు కనీస బాధ్యత ఏంటంటే ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు వచ్చి ప్రశ్నించాలి. సరే ఒక 2 నెలలు 3 నెలల వరకు ఎవరికైనా బాధ ఉంటుంది, అవునన్నా కాదన్నా మనందరికీ తెలిసింది. అంటే మనం చిన్న రన్నింగ్ పోటీ పెడితేనే దాంట్లో మనం అనుకోకుండా ఓడిపోతేనే చిన్న కబడ్డీ పోటీలో పాల్గొన్నప్పుడు, క్రికెట్ ఆటలో పాల్గొన్నప్పుడు మనం ఓడిపోయినప్పుడే మనకు బాధ ఉంటుంది. ఒక 2 రోజుల దాకా మనసంతా కూడా ఖరాబ్ అవుతుంది. మరి 10 ఏళ్ళు పాలించినోడికి ఉన్నపలంగా అధికారం మొత్తం పోయింది, ఈ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి కాదు అని అనిపించినప్పుడు ఆయనకు ఒక 2 నెలలు కనీస బాధ ఉండడంలో తప్పులేదు. ఒక 2 నెలలు ఆయన బయటకు వచ్చి హుషారుగా మాట్లాడకపోవడంలో అసలే తప్పులేదు. ఓ 2 నెలలు అట్లా గడిచిపోయింది అనుకుందాం. ఇంకో 3-4 నెలలు ఏమైందంటే ఇక బాత్రూంలో కాలు జారబడ్డాడు, తొంటెరిగింది, కొంచెం డాక్టర్లు బెడ్ రెస్ట్ కావాలంటే ఇంకో 6 నెలలు తీసుకున్నారు. ఈ క్రమంలో మెల్లగా ఆయన బయటకు వచ్చిండు. ఇక నల్లగొండ సబోటి మెల్లగా పెట్టిండ్రు, మన నీళ్లు పోతున్నాయి, నిధులు పోతున్నాయి, రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్కి అమ్ముతున్నాడు అని చెప్పేసి ఆడ పెట్టి ఓ 2 మాటలు ఏమన్నారంటే ఒక ఏడాది టైం ఇస్తా, ఏడాది ఎవరికైనా టైం ఇవ్వాలి, టీవీ 9లో కూడా కూర్చొని రజనీకాంత్ గారితో కూడా కేసీఆర్ గారికి ఇదే మాట అన్నారు, సమయం ఇవ్వాలి, తొందరపడొద్దు, ఒక ఏడాదిల పాలన చూసిన తర్వాత నేను రంగంలోకి వస్తా మాట్లాడతా అన్నాడు. ఇప్పుడు ఏడాది అయినా అంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఆయన మీకు ఏడాది టైం ఇస్తా అన్న తర్వాత ఏడాది తర్వాత కేసీఆర్ ఎప్పుడైతే బయటికి వస్తాడో వచ్చిన తర్వాత కేసీఆర్కు మాట్లాడే అవసరం లేకుండా వీళ్ళు ఈ 14 నెలల్లో పని చేయాలి కదా. ఈ 14 నెలల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చి కాంగ్రెస్ భరతం పడతా అన్నాడు, కాంగ్రెస్ లెక్కలు ఎండగడతా అన్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవినీతిని బయట పెడతా అని కేసీఆర్ వచ్చిన 6 నెలలకే చెప్పిండు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 6 నెలలకే చెప్పిండు. అరే మరి ఇక పెద్ద మనిషి గట్లా అంటా ఉన్నాడు, ఎక్స్ మినిస్టర్ గిట్లా అంటా ఉన్నాడు, ఎక్స్ చీఫ్ మినిస్టర్ గిట్లా అంటా ఉన్నాడు, నీ పనేందో నేను చెప్తా, నా పాలనతోటి నేను చెప్తా. ఎందుకు ఈ మాట ఇంత స్పష్టంగా నేను అంటున్నా అంటే చూడు, ఇప్పుడు ఈయననే అన్నారు కదా, ఫామ్ హౌస్లో పడుకునే కేసీఆర్కు అభివృద్ధి పరుగులు పెట్టించే రేవంత్ రెడ్డికి ఇక పోలికనా అన్నాడు. మీరే చూడరు, ఫామ్ హౌస్లో పడుకునే కేసీఆర్కు అభివృద్ధులు పరుగులు పెట్టించే రేవంత్ రెడ్డికి పోలికనా అన్నాడు. మరి నిజంగా రేవంత్ రెడ్డి గారు అంతగానో అభివృద్ధి పరుగులు పెట్టిస్తే మీకు ఇంకా కూడా మళ్ళీ కేసీఆర్ జోలు ఎందుకు? అభివృద్ధి పదం మీదనే మీరు దృష్టి పెట్టుండ్రి, అభివృద్ధి ఎట్లా చేయాలన్న దాని మీద మీరు ఫోకస్ చేయండి, అభివృద్ధి దిశగానే మీరు పోరి. నిజంగా రేవంత్ రెడ్డి ఈ యొక్క అభివృద్ధిని పరుగులు పెట్టిస్తే ఈ కేసీఆర్ ఫామ్ హౌస్ ముచ్చట మనకెందుకు సార్? కేసీఆర్ ఫామ్ హౌస్ ముచ్చట మనకెందుకు? ఈ 14 నెలలల్లో వీళ్ళు 6 గ్యారెంటీల గురించి 6 సార్లు కూడా మాట్లాడాలి. ఇది నేను గ్యారంటీగా చెప్తా. ఒక 6 సార్లు కూడా ఈ 14 నెలలలో 6 గ్యారెంటీల గురించి మాట్లాడలే. 600 సార్లు వీళ్ళు కేసీఆర్ గురించి మాట్లాడారు. 600 సార్లు ఆన్ రికార్డ్స్ ఉన్నాయి, అసెంబ్లీలో ఉన్నాయి, ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఉన్నాయి, మీడియా ముంగడికి వచ్చి మాట్లాడినప్పుడు ఉన్నాయి, ఇంటర్వ్యూలలో మాట్లాడినప్పుడు కూడా ఉన్నాయి, ముఖ్యమంత్రితో సహా 600 సార్లు ప్రతిపక్ష నాయకుడి పేరు తీసుకున్నారే. ఒక 60 సార్లు మీరు ప్రవేశపెట్టిన మీరు ఇచ్చిన హామీల ప్రకారం ఈ 6 గ్యారెంటీల ముచ్చట ఒక 60 సార్లు తీసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఇంకొంచెం ముందట పడేది. దృష్టి దేని మీద పెట్టాలి? 6 గ్యారెంటీల మీద పెట్టాలి.
అన్నీ అమలు చేసి మొత్తం సస్యశ్యామలంగా తెలంగాణ ప్రజలకు మీ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ అందుతున్నాయి అన్నప్పుడు కేసీఆర్ ముచ్చట కాదు, రాష్ట్రంలోని కుక్క గురించి మాట్లాడినా కూడా మీరు వింటారు. అట్లా రోడ్డు మీద కుక్క పిల్ల పోతుందని మహేష్ కుమార్ గౌడ్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా కూడా అరే సమస్యలు ఏముండే కదా జనాలకు, అబ్బాయి ఏమన్నా చెప్పిండారా మహేష్ కుమార్ సార్ అనుకుంటారు జనాలు. సమస్యలు లేవు కదా.